హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ అయితే చాలా బాగా మూవ్ అయిందండి యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఈ రోజు. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం చుక్కలు చూపించింది. ఎలా అనేది ఒకసారి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము. సో నిఫ్టీ నిన్న ఎంతైతే పెరిగిందో దాదాపుగా 75 to 80% అంతకంత ఫాల్ అయిపోయిందండి. చూసారా? సో చాలా మంచి ఫాల్ జరిగింది ఈ రోజు నిఫ్టీలో. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఫాల్ జరగలేదు. అంత ఫాల్ లేదండి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 15 minutes క్యాండిల్, రెడ్ క్యాండిల్, యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం ఇది స్టాప్ లాస్ కొట్టిందండి. ఇది ప్రీ మార్కెట్ క్యాండిల్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఆఫ్టర్ 2 to 3 క్యాండిల్స్ మనకి టార్గెట్ ఉంటుంది. బట్ ఇది వెళ్ళి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 40 to 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 50 పాయింట్స్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసిందండి. ఓకే, సో ఓకే, మరి 5 minutes లో చూస్తే ఇక్కడ ఈ క్యాండిల్ లో చాలా మంచి కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. యాక్చువల్లీ ఇందులో తీసుకోకపోయినా ఇందులో డెఫినెట్ గా తీసేసుకుంటారు. ఇది 15 minutes క్లోజింగ్ క్యాండిల్ అండి. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్లోనే నెక్స్ట్ క్యాండిల్లోనే 50 పాయింట్స్ వెళ్ళిపోయింది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిందండి ఏమీ తెలియనట్టు. ఓకే, సో యాక్చువల్గా అయితే మనకి మార్కెట్ ఈ క్యాండిల్లోనే బేరిష్ గా మారిపోయింది. యాజ్ పర్ ద ఆర్ఎస్ఐ ప్రకారం ఈ క్యాండిల్లోనే బేరిష్ గా మారిపోయింది. అండ్ 15 minutes లో కూడా మనకి ఈ క్యాండిల్లోనే బేరిష్ గా మారిపోయింది. ఇక్కడెక్కడా కూడా దేర్ ఇస్ నో బుల్లిష్ సిగ్నల్. యాక్చువల్గా ఇది 15 minutes క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వేసింది. బట్ యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ లేదు. ఓకే, ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఇస్తేనే తీసుకుంటామని మనం, లేకపోతే తీసుకోకూడదు. ఓకే, సో 15 minutes లో ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? 5 minutes లో ఒక మంచి బేరిష్ క్యాండిల్ కోసం చూడాలి. సో 5 minutes లో బేరిష్ క్యాండిల్ ఎక్కడ వేసిందండి? ఇది బేరిష్ క్యాండిల్ వేసింది. మళ్ళీ రెండో ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ బేరిష్ క్యాండిల్ వేసింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 38 పాయింట్స్ స్టాప్ లాస్. మరి టార్గెట్ ఏదండి? టార్గెట్ వచ్చి ఇది స్వింగ్ 1. ఒకసారి చూడండి, ఇది స్వింగ్ 2, అంతే కదండి. స్వింగ్ లో 1, స్వింగ్ లో 2. సో స్వింగ్ లో నుంచి స్వింగ్ హైకి మనం డ్రా చేసుకుంటే యాక్చువల్ గా అయితే మార్కెట్ ఇంతవరకు రావాలి. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ కదండి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 35 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 35 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ కి రాలేదు, వెళ్ళి మళ్ళీ స్టాప్ లాస్ కొట్టింది. రెండోది కూడా స్టాప్ లాస్ కొట్టిందండి. ఫస్ట్ స్టాప్ లాస్, రెండోది కూడా స్టాప్ లాస్. సో వెయిట్ చేయండి. మళ్ళీ ఏం చేయాలి? ఓన్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ బుల్లిష్నెస్ లేదు. ఇక్కడ మేబీ 5 minutes లో బుల్లిష్ గా మారి ఉండొచ్చు. బట్ మనకి 15 minutes లో ఆర్ఎస్ఐ స్టిల్ మనకి బేరిష్నెస్ చూపిస్తుంది. సో ఏం చేయాలి? ఒక బేరిష్ ట్రేడ్ కోసం చూడాలి. ఇది బేరిష్ ట్రేడ్ అండి. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనం ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 28 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 43 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా 1:2 ఇచ్చిందండి. ఈ ట్రేడ్ మాత్రం చాలా మంచిగా జరిగింది. 1:2 ఇచ్చింది. ఇది సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇది సపోర్ట్ జోన్ కి వచ్చింది. సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్ లో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇది బుల్లిష్ ఎంట్రీ అండి. ఎస్, కన్ఫామ్ గా ఇది బుల్లిష్ ఎంట్రీ. సో ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇవి డీల్ చేస్తాను. ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని మనం చూస్తే స్వింగ్, ఇది కూడా తీసేస్తాను. సో స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. ఇది మనం తీసుకున్న వైపే వెళ్ళింది ట్రేడ్. బట్ ఇది టార్గెట్ వరకు వెళ్ళలేదు. టార్గెట్ ని కూడా టచ్ చేయకుండానే రివర్స్ అయిపోయిందండి. ఈ క్యాండిల్ లో టోటల్ గా మనకి యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఈ క్యాండిల్ లో రివర్స్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ రివర్స్ అయినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడ్ లోంచి బయటకు వచ్చేయాలి. వన్స్ ఒకసారి ట్రేడ్ రివర్స్ అయితే ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనం బయటకు వచ్చేయాలని చెప్తున్నాను కదండి. సో ఇక్కడ మీకు కాస్ట్ టు కాస్ట్ పోతుంది. లేదు అంటే ఒక 2 to 3 రూపీస్ పోతుందండి ఈ ట్రేడ్ లో. ఓకే, సో మళ్ళీ ఇది బేరిష్ ఎంట్రీ అంటే ఇక్కడ స్టిల్ ఇది బేరిష్ గానే ఉంది. యాజ్ పర్ ద 15 minutes ప్రకారం ఇక్కడ మీకు క్యాండిల్ ఒకటే కన్ఫర్మేషన్ ఇచ్చింది బుల్లిష్ గా వెళ్తున్నాను అని. బట్ ప్రిఫరెన్స్ 1 మీకు ఇక్కడ ఎక్కడా కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రిఫరెన్స్ 1 స్టిల్ బేరిష్ గానే ఉంది. ఓకే, సో మనం ఏం చూడాలి? మళ్ళీ 5 minutes లో ఒక బేరిష్ క్యాండిల్ కోసం చూడాలి. 5 minutes లో మీకు 15 minutes కన్ఫర్మ్ చేసే వరకు కూడా దిర్ ఇస్ నో బుల్లిష్నెస్. ఓకే, సో 5 minutes మీకు 15 minutes లో క్యాండిల్ చేంజ్ అయినా కానీ ప్రిఫరెన్స్ 1 చేంజ్ అవ్వలేదు కదా. సో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ కోసం చూడాలి. ఈ రెండు క్యాండిల్లో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ట్రేడ్. మీరు ఈ క్యాండిల్ లో తీసుకోవచ్చు, ఒకవేళ మిస్ అయితే ఈ క్యాండిల్ లో అయినా తీసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే
మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్. ఇది వచ్చి టార్గెట్ ని హిట్ అయ్యింది ఈ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ లో టార్గెట్ హిట్ అయిందండి, స్టాప్ లాస్ కి అయితే వెళ్ళలేదు, టార్గెట్ కి వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది, కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుందండి. ఓకే, ఇది వచ్చి మళ్ళీ సపోర్ట్ జోన్ ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళినప్పుడు ఈ యాజ్ పర్ ద 5 మినిట్స్ ప్రకారం ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది, 5 మినిట్స్ లో ఇచ్చిందండి, బట్ 15 మినిట్స్ లో ఇవ్వలేదు. 15 మినిట్స్ లో ప్రిఫరెన్స్ 1 అండ్ ఈఎంఏ రెండు కూడా బేరిష్ గానే ఉన్నాయి. ఇక్కడ 5 మినిట్స్ లో ఎంట్రీ ఇచ్చింది, బట్ 15 మినిట్స్ లో దెర్ ఇస్ నో ఎంట్రీ. సో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ సేమ్ బేరిష్ ఎంట్రీ కోసం చూడండి. మళ్ళీ ఎప్పుడైతే ఒక మంచి బేరిష్ క్యాండిల్ పడుతుందో ఆ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకుంటాము. ఈ రోజు మీకు చాలా మంచి లెర్నింగ్ అండి, నేను కంటిన్యూస్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎందుకు, 15 మినిట్స్ లో ట్రెండ్ ఎటువైపు అయితే ఉందో 5 మినిట్స్ లో ఒకవేళ బుల్లిష్ ట్రెండ్ ఆపోజిట్ ట్రెండ్ లో ట్రేడ్ ఇచ్చినా సరే ఆ ట్రేడ్ తీసుకోకూడదు. మళ్ళీ మీరు ఏ ట్రేడ్ కోసం చూడాలి, 5 మినిట్స్ లో ఒక బేరిష్ ఎంట్రీ కోసం చూడాలి. సేమ్ ఇలా 15 మినిట్స్ లో బేరిష్ గా ఉంది, సో 5 మినిట్స్ లో ఏం చేస్తారు, బుల్లిష్ ట్రేడ్ కోసం చూడకూడదు, బేరిష్ ట్రేడ్ కోసం చూడాలి. ఓకే, సో ఈ క్యాండిల్ లో మనకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకసారి చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, ఇలా వేయొచ్చా, వెయ్యకూడదు. ఎందుకు, ఒకసారి చూడండి, దీనికంటే లో ఇది ఉంది అవునా, దీని తరువాత హై ఇది ఉంది. సో ఈ లెవెల్స్ అనేవి ఇక్కడికి డ్రాగ్ చేసుకోవాలి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, మీకు నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఈ లెవెల్ కంటే స్వింగ్ లో ఉంటే ఈ లెవెల్ పనిచేయదు, ఈ లెవెల్ కంటే స్వింగ్ లో ఉంటే ఈ లెవెల్ పనిచేయదు. ఓకేనండి, సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 22 పాయింట్స్ స్టాప్ లాస్, 60 పాయింట్స్ టార్గెట్, 1:3 ఇచ్చిందండి. 1:3 మాత్రమే కాదు, సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఈవెన్ 1 జోన్ కూడా టచ్ అయిపోయింది ఇది. ఓకే, సో ఈ రోజు నిఫ్టీలో అయితే మాత్రం టెక్నికల్స్ ఎక్సలెంట్ అండి, నిజంగా పిన్ టు పిన్ ప్రతి పాయింట్ టెక్నికల్ గా పనిచేసింది. సో నిఫ్టీ ఎంత బాగా పనిచేసిందో బ్యాంక్ నిఫ్టీ అంత ఏడిపించేసిందండి. ఈవెన్ మీరు 15 మినిట్స్ లో చేసిన సరే చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది నిన్నటి స్వింగ్ లో అండి, ఇది 15 మినిట్స్ లో చూపిస్తున్నాను నేను. సో మీరు ఇక్కడ మనకి 15 మినిట్స్ లో ఇక్కడ ఒక స్టాప్ లాస్ కొట్టింది, రెండో ట్రేడ్ ఇక్కడ ఇచ్చింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఒక 60 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మ్ చేయలేదు, బట్ రెండో ట్రేడ్ మళ్ళీ ఇక్కడ ఇచ్చింది 15 మినిట్స్ లో. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, 24 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. ఇది 1:5 ఇచ్చిందండి 15 మినిట్స్ లో చేస్తే. నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది 15 మినిట్స్ లో చేయమని నేను ప్రిఫర్ చేస్తున్నాను. 5 మినిట్స్ లో చాలా ఎంట్రీస్ వచ్చేస్తున్నాయండి, నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలా మందికి నేను 15 మినిట్స్ ప్రిఫర్ చేస్తున్నాను, అందుకే నేను 15 మినిట్స్ లోను 5 మినిట్స్ లోను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనండి, బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం నిజంగా ఈ రోజు ఒక సినిమా చూపిస్తుందండి. సో 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే నిన్న ఎంతైతే పెరిగిందో దానికి ఈవెన్ 25% మాత్రమే పడింది, బట్ నిఫ్టీ మాత్రం 75 to 80% పడిందండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్ రెడ్ క్యాండిల్ అండి. సో ఇంత రెడ్ క్యాండిల్ వేసింది, ఇది డెఫినెట్ గా కిందకు వస్తుంది అనుకుని యాక్చువల్ గా అయితే మనకి ప్రీ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇది ఎంట్రీ ఇచ్చింది, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఎక్కడ ఉందండి, స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదేగా ఉంది. దీనికంటే స్వింగ్ లో ఏది ఉందండి, ఇది ఉంది. దీనికంటే స్వింగ్ హై ఇది ఉంది, లేదా ఈ క్యాండిల్ హై ఉంది. తీసుకుంటే యాక్చువల్ గా అయితే ఇది యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఇది సపోర్ట్ జోన్ లో ఉంది, బట్ మనం ప్రీ మార్కెట్ స్ట్రాటజీ చూసేటప్పుడు సపోర్ట్ జోన్ రెసిస్టెన్స్ జోన్ చూడడం లేదు. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్, నెక్స్ట్ 2 క్యాండిల్స్ వరకు మనం వెయిట్ చేస్తాం. బట్ ఇది వెళ్ళి హ్యాపీగా వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది, 90 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసింది ఫస్ట్ ఎంట్రీ. ఓకే, సో నెక్స్ట్ 5 మినిట్స్ లో పెడుతున్నాను చూడండి. ఇది చూసారా ఒకసారి, 15 మినిట్స్ లో ఈ క్యాండిల్ లోనే బేరిష్ గా మారిపోయింది. సో ఈ క్యాండిల్ లో బేరిష్ గా మారిన బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ కేవలం ఈ క్యాండిల్ లో మాత్రమే బుల్లిష్ గా మారింది. ఇక్కడెక్కడా కూడా బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. ఎందుకు చెప్తున్నాను అంటే 5 మినిట్స్ లో పెట్టినప్పుడు మీకు కొన్ని బుల్లిష్ ఎంట్రీస్ కనపడతాయి. చూడండి, ఇది బుల్లిష్ ఎంట్రీ, యాక్చువల్ గా ఇది కూడా బుల్లిష్ ఎంట్రీ. 5 మినిట్స్ లో మనకి బుల్లిష్ ఎంట్రీస్ కనపడతాయి, బట్ మనం ఏం చూడాలి, 15 మినిట్స్ లో ట్రెండ్ బేరిష్ గా ఉంది. సో 5 మినిట్స్ లో ఏం చూడాలి మీరు, 5 మినిట్స్ లో ఒక బేరిష్ ఎంట్రీ కోసం చూడాలి. సో బేరిష్ ఎంట్రీ కోసం చూడాలి అంటే ఫస్ట్ మనకి వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది, మళ్ళీ
మళ్ళీ నెక్స్ట్ మనం ఈ క్యాండిల్లో కానీ లేదా ఈ క్యాండిల్లో కానీ ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ యాజ్ పర్ ద ఫిబొనాచి ప్రకారం మనకి ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇది సపోర్ట్ జోన్, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. లేదండి చాలా దగ్గరగా ఉంది కదా రేంజ్ అనుకుంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడికి తీసుకుంటే ఇది కూడా సపోర్ట్ జోన్ లోనే ఉంది. సో మార్కెట్ సపోర్ట్ జోన్ లో ఉందండి, టోటల్ సపోర్ట్ జోన్ లో ఉంది. ఇదైతే నేను మార్నింగ్ చూడలేదు. యాక్చువల్గా అయితే నేను 15 minutes లో నేను వేసుకున్న రేంజ్ ఏంటంటే ఈ రేంజ్ వేసుకున్నాను నేను. సో మార్కెట్ ఒకవేళ ఫాల్ అయితే అంటే ఫస్ట్ క్యాండిలే 15 minutes క్యాండిల్ నెగిటివ్ క్యాండిల్ కాబట్టి ఇది ఇమీడియట్ గా రాకపోయినా డెఫినెట్ గా ఇంతవరకు వచ్చి టచ్ అవుతుంది అనుకున్నాను నేను. ఈ రోజు అయితే ఫాల్ ఎక్స్పెక్ట్ చేశానండి నేను బ్యాంక్ నిఫ్టీలో. బట్ అనూహ్యంగా నిఫ్టీలో ఫాల్ జరిగింది, బ్యాంక్ నిఫ్టీలో జరగలేదు. మనం ఏదైతే అనుకున్నామో ఆ ఫాల్ హ్యాపీగా బ్యాంక్ నిఫ్టీలో జరిగింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో జరగలేదు. 5 minutes లో చూస్తే మనకి ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. సో ఒకవేళ మీరు ఈ క్యాండిల్లో గానీ ఈ క్యాండిల్లో గానీ ఎక్కడ తీసుకున్నా సరే స్టాప్ లాసే కొట్టింది. ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, బుల్లిష్ ఎంట్రీ మనం తీసుకోకూడదు, బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది బేరిష్ ఎంట్రీ, ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టిందండి. ఎన్ని పాయింట్స్? 68 points. ఓకే, సో ఓకే మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చా? బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు, బేరిష్ ఎంట్రీ కోసం చూడండి. మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది కిందకి ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? 3 zones వచ్చినాయి మనకి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. యాక్చువల్ గా అయితే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయిన మార్కెట్ ఇంతవరకు రావాలి మనకి, ఒక 90 points స్టాప్ లాస్ అండ్ 75 to 80 points టార్గెట్. బట్ ఇది కిందకి కూడా రాలేదు, మళ్ళీ వెళ్ళి స్టాప్ లాస్ నే కొట్టింది. అంటే స్టాప్ లాస్ వరకు మనం వెయిట్ చేయమండి, ఈ క్యాండిల్ లో తీసేస్తాము. ఈ క్యాండిల్ లో తీసినా సరే 60 points కంటే ఎక్కువ, అంటే స్పాట్ లో 60 అంటే మీకు ఆప్షన్స్ లో 30 points కంటే ఎక్కువ స్టాప్ లాస్ కొట్టేసి ఉంటుంది ఈ క్యాండిల్, ఈ కనపడుతున్న క్యాండిల్. ఓకే, సో మళ్ళీ ఇది ఈ క్యాండిల్ లో 5 minutes లో బుల్లిష్ గా మారింది, బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడే బుల్లిష్ గా మారిపోయింది. ఇది మనం బేరిష్ గా తీసుకోకూడదు ఎందుకంటే 5 minutes లో బుల్లిష్ గా మారింది. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ 15 minutes లో పెట్టి చూపిస్తాను చూడండి. చూసారండి, ఇది స్లైట్ గా ఈఎంఏని కూడా టచ్ చేసింది. సో ఈ ఎంట్రీ అనేది మనం 5 minutes లో తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒకవేళ మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, 44 points స్టాప్ లాస్. టార్గెట్ ఎంత వరకు ఉందండి? స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద టార్గెట్. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే 44 points స్టాప్ లాస్ అండ్ 100 points టార్గెట్. ఇది 1:2 ఇచ్చిందండి. కానీ మార్కెట్ బేరిష్ గా వస్తుంది అని చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా ఈ మూవ్ అయితే మిస్ అయ్యే ఉంటారు అనుకుంటున్నానండి నేను. ఈ మూవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఇది ఏం చేసింది? రెసిస్టెన్స్ జోన్ దగ్గర స్ట్రాంగ్ గా ఆగిపోయిందండి. ఇంకా పైకి వెళ్లే ఉద్దేశం లేదు మార్కెట్ కి. సో రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఆగిపోయింది. మళ్ళీ బేరిష్ ఎంట్రీ మనకి 15 minutes అండ్ 5 minutes కన్ఫర్మేషన్ లో ఇక్కడ ఇచ్చిందండి. చూడండి, చూసారా, 15 minutes అండ్ 5 minutes రెండిటి కన్ఫర్మేషన్ లోని కూడా ఈ క్యాండిల్ లో ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. టార్గెట్ ఏదండి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో దిస్ ఈస్ ద టార్గెట్, అంతే కదండి. సో ఇక్కడ ఎంట్రీ బేరిష్ ఎంట్రీ ఇచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది, మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. బట్ ఇది కొద్దిగా ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్ అని చెప్పొచ్చు. ఎలా అండి? ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 48 points స్టాప్ లాస్ అండ్ 100 to 110 points టార్గెట్. ఇది వచ్చి ఒక 80 points మాత్రం ఫాలో అయిందండి. టార్గెట్ కి రాలేదు, బట్ 80 points ఫాలో అయ్యింది. ఓకే, సో ఈ ట్రేడ్ లో మాత్రం కొంచెం ప్రాఫిట్ తీయొచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బుల్లిష్ గా మారింది. ఇది 15 minutes లో బుల్లిష్ గా లేదు. ఇది మనం బేరిష్ ట్రేడ్ కోసం చూడాలి. ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ఈ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే సేమ్ ఇక్కడ స్టాప్ లాస్, ఇది టార్గెట్. ఈ క్యాండిల్ లో వెళ్ళి మళ్ళీ స్టాప్ లాస్ కొట్టేసింది. సో మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకోవాలి అంటే ఎస్ తీసుకోవాలి. ఇక్కడ యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ చూపించింది. కానీ ఇది ఎంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ అయితే వేసిందో అంతకంతా యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ బేరిష్ క్యాండిల్ వేసింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోయినా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చండి మనం. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? సేమ్ లెవెల్స్ అండి. దీనికంటే లో లేదుగా, దీనికంటే లో లేదు, దీనికంటే హై లేదు. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, 70 points స్టాప్ లాస్ అండ్ 90 points టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. సో మళ్ళీ చెప్తున్నానండి, మనం 15 minutes లో BTST తీసుకుంటున్నాం, ఐడియా ఉంది కదండి. సో BTST రేపు ఎక్స్పైరీ అనగా తీసుకోవద్దు, ఎందుకంటే ఎక్స్పైరీ రేపు ఉంది అనగా డికే చాలా దారుణంగా ఉంటుందండి. ఈవెన్ ఆఫ్టర్ 2:30 దగ్గర నుంచి డికే స్టార్ట్ అయిపోతుంది. సో 3 o'clock అయితే మీరు ఏ టు సైడ్ పొజిషన్ తీసుకున్నా 3 o'clock నుంచి 2 sides కూడా డికే ఉంటుంది. ఓకే, రేపు ఎక్స్పైరీ అనగా. సో ఈ రోజు నైట్ అంతా డికే అవుతుంది, రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుంది. రేపు మార్నింగ్ ఓపెన్ అయిన ఫస్ట్ 5 minutes కూడా డికే ఉంటుంది. సో ఇన్ని రకాల డికే, ఇక్కడ 3 o'clock నుంచి డికే ఉంటుంది, నైట్ అంతా డికే ఉంటుంది
అండ్ మార్నింగ్ ఓపెన్ అయిన ఫస్ట్ 5 మినిట్స్ డికే ఉంటుంది. ఇన్ని రకాల డికే ఉన్నప్పుడు మీరు BTSTలో సంపాదించేది ఏంటి? సో దయచేసి రేపు ఎక్స్పైరీ ఉందనగా BTSTలు తీసుకోవద్దు. సో మనకి ప్రతి బుధవారం బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంటుంది, అలాగే ప్రతి గురువారం నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంటుంది. సో ఎక్స్పైరీ రేపు ఉంది అనగా ఈ రోజు BTSTలు తీసుకోవద్దు. ఓకేనండి. సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.